బొట్టు పెట్టి ఊర్లో స్వాగతించారు. ఇది మా ఆదివాసుల సాంప్రదాయం. మా కువి ఆదివాసులు విటింగ్ పండుగను నెల రోజుల పాటు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ నెల రోజుల పండుగ సమయంలోనే ఈ డగట పండుగ జరుపుకునేవారు. అయితే ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో ఈ డగట పండుగ జరుపుకోవడం మానేశారు. ఈ డగట పండుగ జరుపుకోవడానికి ఊరి మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలో ఈ విధంగా చిన్న పందిరి ఏర్పాటు చేసి పూజలు చేస్తారు. మా ఆదివాసులు ఏప్రిల్ నెలను కొత్త సంవత్సరంగా భావించేవారు. అందుకే ఏప్రిల్ మొదటి వారంలో విటింగ్ పండుగ జరుపుకొని ఏప్రిల్ చివరి వారాల్లో ఈ డగట పండుగ నిర్వహించేవారు. అసలు ఈ డగట పండుగ ఎందుకు జరుపుకుంటారో తెలుసా? ఈ పండుగ ద్వారా ఊర్లో ఉన్న చెడు తొలగిపోయి కొత్త సంవత్సరం మంచి పంటలతో ఆనందంగా ప్రారంభం కావాలని ప్రార్థిస్తారు. అలాగే ఊర్లో చిన్నపిల్లల నుండి పెద్దవుల వరకు ఆరోగ్యంగా ఉండాలని, ఎలాంటి వ్యాధులు రాకూడదని గ్రామ దేవతను ప్రార్థిస్తూ ఇంటింటికి వెళ్లి పూజలు చేస్తారు. ఈ పండుగలో ఒక ప్రత్యేకమైన నమ్మకం కూడా ఉంది. చనిపోయిన పూర్వీకుల ఆత్మలు ఈ సమయంలో వస్తాయని విశ్వసిస్తూ ప్రతి ఇంటి నుంచి అన్నం, కొంచెం బియ్యం, ఇతర ఆహార పదార్థాలను తీసుకొచ్చి సమర్పిస్తారు. తర్వాత మిగిలిన అన్నాన్ని అక్కడే తినేసి వస్తారు. డగట పండుగ పూర్తయిన తర్వాతే వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు. ఈ వ్యవసాయంలో ఆవు ఎంతో ముఖ్యమైనది కాబట్టి ఆవుని ప్రత్యేకంగా పూజిస్తారు. పండగ సమయంలో గ్రామమంతా కలిసి సాంప్రదాయ పూజలు చేస్తూ డప్పుల శబ్దాలతో సాంప్రదాయ నృత్యాలు చేస్తారు. ఆ సమయంలో ఊరంతా ఒకే కుటుంబంలా కనిపిస్తుంది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరు కలిసిమెలిసి పాల్గొంటారు. ఈ డగట పండగ కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, కువి ఆదివాసుల ప్రకృతి జీవనం, వ్యవసాయ సాంప్రదాయం, గ్రామ ఐక్యత మరియు గొప్ప సంస్కృతికి ప్రతీక. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని ఆశిస్తూ మీ మోహన్. నెమలికను చేతులు పట్టుకొని పూజిస్తారు. అలాగే నెమలికతో ఆశీర్వదించే ఆచారం కూడా ఉంది. ఇప్పటి వరకు పూర్వీకులు చేసుకుని వచ్చిన ఆచారాలను పాటిస్తున్నారు. మా కువి ఆదివాసులు ప్రకృతితో ఉన్న అనుబంధాన్ని పండగ రూపంలో జరుపుకునేదే ఈ డగట పండగ. ఈ వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కూడాను. చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. ఇంతవరకు వీడియో చూస్తారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. వీడియోను లైక్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. ఈ ఊరు క్షేమం కోసం పూజలు చేస్తూ సాంప్రదాయ నాట్యాలు చేస్తూ తమ పూర్వీకులు ఒబ్బజెప్పిన బాధ్యతలను నేటి వరకు కొనసాగిస్తున్నారు. పూర్వీకులు నేర్పిన ఈ నాట్యాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు మా ఆదివాసులు. కాలం మారుతుంది, జీవన విధానం మారుతుంది, కానీ మా ఆదివాసుల కొన్ని సాంప్రదాయాలు ఇప్పటికీ మా సంస్కృతిని గుర్తు చేస్తున్నాయి. ఇక్కడ పూజ కూడాను దారిలో తీసుకెళ్లి విడిచిపెడతారు. ఇక్కడ పూజ కార్యక్రమం అయిపోయిన తర్వాత అక్కడ వెళ్ళి పూజ లాస్ట్ వచ్చి ఈ వారంలోనే చిన్న దోషం చేసి వీళ్ళైతే వ్యవసాయానికి సంబంధించిన పనులు అయితే ప్రారంభిస్తారు. పూజ పూర్తయిన తర్వాత ఊరికి తిరిగి వస్తున్న సమయంలో చేతులు కొంత బియ్యాన్ని పట్టుకొని ఈ విధంగా దిష్టి తీస్తారు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి.